చాలు కదా బిగ్ బాస్. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారిని చూస్తాను అసలు ఆయన ఏంటి అలా ఉన్నారు నాకు అర్థం కాదు. అసలు ఏం తింటున్నారు ఆయన నాకు అర్థం కావట్లేదు. అంత యంగ్ అండ్ డైనమిక్గా ఎలా ఉన్నాడు ఆయన. ఆ పక్కన అన్నయ్య తమ్ముడు. అసలు ఎవడు నిజంగా నేను హానెస్ట్లీ స్పీకింగ్ ఆయన స్టేజ్ మీదకి వచ్చుంటే ఎవడు అన్నయ్య ఎవడు ఫాదరు అని అర్థం అవడానికి గంట పట్టింది మాకు. అసలు ఏమన్నా కూడా ఏం తింటున్నారో ఏమిటో. కళ్యాణ్ పడాలా వాళ్ళ ఫాదరు మనకు కూడా తెలిస్తే మనం కూడా యూత్గా మారిపోదాం అనుకుంటున్నాను నేను కూడాను. అయితే అసలు నాగబాబు గారు వచ్చారు, గురువు గారు వచ్చారు. కానీ నాగబాబు గారు మీరు అంత కష్టపడి హాసినీలాగా లేదండి ఎస్వి రంగారావు రాగా అనిపిస్తుంది అన్నారు. అక్కర్లేదండి నాలా నవ్వుతుంది జబర్దస్త్లో నేను నవ్వినట్టు చెప్తే మేము కనెక్ట్ అయిపోయే వాళ్ళం. అమ్మాయి అచ్చంగా మీలాగే నవ్వుతుంది సార్ జబర్దస్త్లో మీరు అంటారు కదా, అలాగే ఆ పిల్ల కూడా అలాగే నవ్వుతుందని చెప్పుంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేదేమో అనిపించింది. ఏమన్నా కూడా భరణి వాళ్ళ అమ్మగారు చాలా బాగున్నారు, ముద్దుగా ఉన్నారు, చక్కగా క్యూట్గాను. ఆయనకి పక్కనే ఇచ్చారు కమాండ్ చేసే వాళ్ళతోటి కొంచెం మాట్లాడడం నేర్చుకో. అప్పుడు కూడా అలా పప్పి షేమ్లా కూర్చోవడం కాదనుకుంటే నాగబాబు గురువు గారు బాగా చెప్పడం జరిగింది. అయితే ఊరుకోవచ్చు కదమ్మా నువ్వు దివ్య, ఎందుకు నీకు కెలుక్కును మరీ తగిలించుకుంటావు నాకు అర్థం కాదు. సార్ నన్ను మర్చిపోయినా టాప్ ఫెయిల్ అట్లేదేంటి అనుకుంటూ అడిగేటప్పటికి ఏమమ్మా చెయ్యెత్తావు రైజ్ హ్యాండ్ చేసావు ఎందుకు అనుకుంటూ మీటింగ్లో అడిగినట్టుగా చెప్పమ్మా నీటా అని అనుకుంటూ ఉన్న అడిగింది. ఏం లేదండి నేను కనబడుతున్నానన్నా. కనబడుతున్నావు అమ్మా, కొంచెం ఎక్కువ కనపడకు, నువ్వు జాగ్రత్తగా ఆడు. ఎందుకు చెప్తున్నానో నేను పెద్దదాన్ని చెప్తున్నాను, నేను కొంచెం జాగ్రత్తగా ఆడుకోమ్మా అనుకుంటూ. ఎందుకు అంటాను నేను కెలుక్కోవడం ఎందుకు వేయించుకోవడం ఎందుకు నాకు అర్థం కాదు. ఆవిడేమో కొన్ని అక్షంతలు వేసి వెళ్ళిపోయింది. అవ్వాలి ఈ పిల్లకి అలాగే అవ్వాలి. ఏమైనా కూడా ఎందుకు కెలుక్కోవడం. భరణి గారు మాత్రం నన్ను వదిలేసారండి ఎంతసేపు మనవరాలనే చూస్తున్నారు. అక్కడ కూడా పొసెసివ్నెస్సే. కెలుక్కుంది వేయించుకుంది అంతే. ఇంక కళ్యాణ పడాలా వాళ్ళ ఫాదర్ వచ్చారు. నేను కూడా చాలా హ్యాపీస్ అయిపోయినాను. ఏదో పాపం చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఇంటర్వ్యూ ఏదో చూశాను నేను. ఏమన్నా కూడా విన్నర్ మెటీరియల్ లోడింగ్ అంటారా ఏమోలే, ఏదో ఒకటి మనం చూసుకుందాం. ఇంకా చూసి వస్తాను. బాగుంది వాళ్ళ వచ్చి నాకు మంచి మ్యూజిక్ వస్తుందా. బాయ్.